నమస్తే. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి, అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాసుధ గారు. వీరి వద్ద పచ్చ, కెంపు, నీలం, జాతిరాళ్ళు మరియు రుద్రాక్ష లభించును. కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ సంప్రదించగలరు. 9676659666, 9676815666. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జనరల్గా ఇప్పుడు మనం షోలో మాట్లాడుకుంటున్నప్పుడు కాలర్స్ కాల్ చేసినప్పుడు మీరు రుద్రాక్షలు ధరించమని, జెమ్స్ వేసుకోమని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు బయట డైరెక్ట్గా కొనేసుకొని వేసుకుంటారు. అట్లా కాకుండా అట్లా వేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందంటారా, లేదంటే ఒక మంత్రం ఇస్తారు కాబట్టి మీరు కన్సల్టెంట్ అలా అయితే ఎక్కువ ఫలితం ఉంటుందంటారా? డెఫినెట్గా మంత్రం ప్రకారము, పద్ధతి ప్రకారము ధరిస్తేనే బెటర్ కిరణ్మయ్య గారు. ఎందుకంటే బయట తీసుకుంటారు కానీ ఏ టైమింగ్లో వేసుకోవాలో తెలీదు, ఏ మంత్రం పట్టించుకోవాలో తెలియదు, అండ్ దేనికి పర్పస్ ఆస్ట్రాలజీ బట్టి కరెక్ట్గా అది తెలియదు. ఆ పేరు తెలుసుకొని బయట తీసుకొని వేసుకోవడం వల్ల అయితే పూర్తి రిజల్ట్స్ రావు. లాస్ట్ టైం మన లైవ్కి కాల్ చేసిన వాళ్ళు కూడా అలాగే మీరు చెప్పింది బయట తీసుకుని వేసుకున్నామండి అని అన్నారు అనమాట. సో ఇలా అయితే రిజల్ట్స్ అయితే రావు. బట్ ఎవరైతే గురువు సజెస్ట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా రుద్రాక్ష తీసుకొని మంత్రబలము అవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా హీలింగ్ అన్నది బాగుంటుందండి. సో బయట చాలా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా చాలా దొరుకుతూ ఉంటాయి. బట్ మళ్ళీ కన్సల్ట్ చేసి ఎందుకు తీసుకోవాలి, ఆఫీస్కి కాల్ చేసి ఇదంతా పెద్ద పని కదా, ఆన్లైన్లో దొరుకుతోంది చక్కగా అక్కడే వేసేసుకోవచ్చు అనుకుంటారు. ఏదైనా యూట్యూబ్లో మంత్రాలు ఏమైనా ఉంటే చూసి పట్టించేసేసుకుంటే అయిపోతుంది కదా అనుకొని చిన్న లేజీ అనమాట అది. సో అలా చేయడం వల్ల ఏంటంటే దేనికి ధరిస్తున్నారో కాన్సెప్ట్ అయితే మిస్లీడ్ అవుతుంది ఖచ్చితంగా. సో గురుముఖంగా ఎవరైనా స్పిరిచువల్ పర్సన్ గురుముఖంగా తీసుకున్న దానికే వాళ్ళు సజెస్ట్ చేసింది వాళ్ళు ఇస్తేనే. ఇప్పుడు మార్కెట్లో నకిలీలు ఉంటున్నాయని చెప్పి నేనే రుద్రాక్షలు ఇస్తున్నాను, జెమ్స్ కూడా న్యాచురల్వి నేనే ఇస్తున్నాను విత్ మంత్ర అండ్ మెడిటేషన్స్తో, అంటే తీసుకున్న వాళ్ళకు కూడా మెడిటేషన్ చేసి ఇస్తున్నాను. చాలామంది ఇంకోటి కూడా అడుగుతున్నారు కిరణ్మయ్య గారు, ఫొటోస్ పెట్టమని చెప్పి. సో ఫొటోస్ అన్నవి పెట్టడం అనేది కరెక్ట్ కాదు, వాట్సాప్లో ఫొటోస్ పంపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మెడిటేట్ చేసి ఉంటాయి రుద్రాక్షలన్నీ కూడా. సో ఇట్స్ ఎ స్పిరిచువల్ కాబట్టి, స్పిరిచువల్ ఐటమ్స్ కాబట్టి మెడిటేషన్ చేసి ఉంటాయి నా దగ్గర అన్ని. సో అట్లా ఫొటోస్ కూడా సెండ్ చేయడం అన్నది కుదరదు. సో ఎవ్రీథింగ్ అథెంటిక్గా ల్యాబ్ సర్టిఫికెట్ తోటి అట్లా సెండ్ చేస్తాం కాబట్టి ఆ డౌట్ కూడా ఎవరు పెట్టుకోక్కర్లేదండి. సో ఒరిజినల్ ల్యాబ్ సర్టిఫికెట్తో ఇవ్వడం జరుగుతుంది. సో దాని గురించి అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎవరు కూడా. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, రాజమండ్రి నుండి ప్రకాష్ గారు. నమస్తే అండి. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. ప్రకాష్ గారు నమస్తే. ప్రకాష్ గారు చెప్పండి. మేడం, నాకు 2 years నుంచి ఆర్థికంగా బాగుంటలేదు మేడం. చాలా బిజినెస్ లో కూడా చాలా నష్టాలు వస్తున్నాయి మేడం. తర్వాత 1 year నుంచి హెల్త్ కూడా బాగుంటలేదు మేడం. హెల్త్ పరిస్థితులు ఉన్నాను మేడం. ఓకే, ఇదివరకు కాల్ చేశారా అండి మీరు ప్రకాష్ గారు? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం కూడా. కాల్ కావాలంటే 1 month నుంచి కొట్టుకుంటుంటే ఇప్పుడు కలిసింది సార్ మేడం. సంతోషం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా? 18/6/85. 18th June 1985. అవునండి. అంటే బిజినెస్ ఏమైనా చేస్తున్నారండి? మాది రైస్ మిల్ మేడం. రైస్ మిల్ అండి, రైస్ మిల్ రన్ చేస్తున్నారు. ఓకే ప్రకాష్ గారు, నేను బాగుంటలేదు మేడం. ఓకే, 2 years నుంచి అసలు చాలా ఇదైపోతుంది అది. అసలు సరిగా బిజినెస్ కూడా ఉండట్లే మేడం. నేను టారో కార్డ్స్ బట్టే ఎనర్జీ చూస్తానండి, ఏంటి ప్రాబ్లం అన్నది. సో ఇదైతే మీకు చెప్తాను. టారో కార్డ్స్ ఎనర్జీ బట్టి చూసి ప్రకాష్ గారికి 2 months నుంచి ఆర్థిక సమస్యలు, యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 card. ఇక్కడ టారో కార్డ్స్ చికాకులు ఎక్కువైపోతున్నాయి మేడం. ఇట్లా కూడా చాలా చికాకులు అవుతున్నాయి మేడం. ఎస్. ఓకే ప్రకాష్ గారు, 3 breaths తీసుకోండి. టారో కార్డ్ ఎనర్జీ అడుగుతున్నాను నేను. 3 times బ్రీత్ తీసుకోండి. సో వైబ్రేషన్ పాజిటివ్ ఇవ్వండి. మీకు పాజిటివ్గా ఏం ప్రాబ్లం ఉందో ఎనర్జీలో చూపిస్తుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వండి ప్రకాష్ గారు. 3 times బ్రీత్ తీసుకొని ప్లీజ్ గివ్ 1 card యూనివర్స్ ఫర్ ప్రకాష్ గారు. వాట్ ఈస్ ద ఎనర్జీ? సో పేజ్ ఎనర్జీ కనిపిస్తుందండి. ఎనర్జీ చాలా తక్కువ ఉంది ప్రకాష్ గారు. సో అందువల్ల ఆర్థిక సమస్యలన్నీ చాలా పెరుగుతున్నాయి. ఏ దైవాన్ని ఎక్కువ పూజిస్తారు? శివుడే మేడం. మనకి శివారాధన రోజు చేస్తారా?
కంపల్సరీ చేస్తాం. మనం పూజ చేయండి డైలీ మొత్తం మేము మొత్తం మేడం. మేము బ్రాహ్మణ్స్ కూడా మేడం. సడన్గా ఎందుకో ఎనర్జీ బాగా డ్రాప్ అయిందండి. అంటే అక్కడ మీ వర్క్ ప్లేస్లో ఏమైనా మార్చారా, ఆఫీస్ ఏమైనా మార్చారా, ఎందుకు ఇంత ఎనర్జీ డ్రాప్ అయింది? ఇక ఆఫీస్ ఏం మారవలేదు మేడం. ఆఫీస్కి ఇంకా మా ఎదురుగా ఇంకా 2 రైస్ మిల్లు వచ్చాయి మేడం. ఓకే ఓకే కొత్తగా కట్టారు. వాటి అంత ముందు బాగానే నడిచేది మేడం. కొత్తగా కట్టిన కాడ నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది. అది చాలా డల్ అయిపోయింది మేడం. కొత్తగా ఏవో మార్పులు చేసినట్టుగా ఎనర్జీ చూపిస్తుందండి టారో కార్డ్స్లో. సార్. ఏవో చేంజెస్ చేసినట్టుగా కనబడుతుంది. న్యూ ఐడియాస్తో ఏవో కొన్ని ఆఫీస్ ఎక్స్టెన్షన్ చేయటం కానీ, లేకపోతే కొత్త వర్కర్స్ని ఎవరైనా తెచ్చుకోవడం కానీ ఏదైనా చేసి ఉంటారు. అంటే మనం గుమ్మస్థానం మార్చాం మేడం. గుమ్మస్థానం మార్చాము. సో ఇట్లా చేంజెస్ చేయడం వల్ల ఎనర్జీ డిస్టర్బ్ అయిందండి. అంటే ఒక ఎనర్జీ మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఏమైనా చిన్న మార్పులు చేసినప్పుడు ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యి మళ్ళీ కొంత బిజినెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్పులు ఏవో జరిగినట్టుగా కార్డ్స్ ఎనర్జీలో చూపించింది కాబట్టి అడిగాను నేను. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఏం చెప్పండి. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్టే మేడం. కొంచెం మార్పు చేస్తాం. వెనకాల కూడా కొంచెం ఉంటే కూలగొట్టారు మేడం. మొత్తం మీరు చెప్పింది 100% రైట్ మేడం. అది కూడా కరెక్ట్ సో మేడం. ఒకటండి, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇలా సడన్ గా ఎందుకు చేంజ్ వచ్చింది అని అందుకే టారో కార్డ్స్ అడుగుతా అండి ఎనర్జీ బట్టి. అంటే న్యాచురల్గా మీ వైబ్రేషన్, డేట్ ఆఫ్ బర్త్ వైబ్రేషన్ అంతా చక్కగా ఉందండి, ఏం ప్రాబ్లం లేదు అసలు. ఈ మార్పుల వల్ల దీనికి తగ్గట్టుగా కొంచెం పర్సనల్ హారోస్కోప్ చూసి చక్కగా రుద్రాక్ష అది రెమెడికల్గా ఇస్తే డెఫినెట్గా మార్పు అనేది ఉంటుంది. మళ్ళీ మనం ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ చేంజ్ చేయాలన్నమాట. సో చేంజ్ చేస్తే మీకు ఇప్పుడు ఏదైతే కూలగొట్టారో దానికి తగ్గట్టు ఏం చేయాలి, పరిష్కారం, ఇదంతా కూడా కొంచెం పర్సనల్గా కాంటాక్ట్ చేయండి, నేను అడ్వైస్ చేస్తాను మీకు. ఓకే ప్రకాష్ గారు మేడంని పర్సనల్గా కాంటాక్ట్ చేయాలంటే 9676659666 అలాగే 9676815666 ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆస్ట్రాలజీ కూడా చూసి దానికి తగినటువంటి జెమ్ స్టోన్స్ కానీ రుద్రాక్ష కానీ సజెస్ట్ చేస్తారు. అలాగే మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు పవన్ కుమార్ గారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మాకు కొన్ని సమస్యల గురించి తెలుసుకుందామని మేడం. ఓకే, మేడంతో మాట్లాడండి. పవన్ గారు నమస్కారం మేడం. నమస్తే మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చెప్పండి. 18/9/1987 మేడం. ఓకే, ఏం అడగాలనుకుంటున్నారు పవన్ గారు? మేడం, నేను వివాహం కాలేదు మేడం. అనారోగ్య సమస్యల వల్ల కొంచెం వివాహం ఎంత ప్రయత్నించినా కావట్లేదు మేడం. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని పూజలు కూడా చేసుకున్నాం మేడం, అయినా ముందుకు రావట్లేదు మేడం. ఏం పూజలు చేస్తున్నారు పవన్ గారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేస్తున్నాం మేడం. 11 వారాలు చేశాం మేడం, అయిపోయింది. ఓకే, ఎప్పటి నుంచి చూస్తున్నారు సంబంధాలు? ఒక 2 years నుంచి చూస్తున్నాం మేడం. 2 years నుంచి చూస్తున్నారు. ఓకే పవన్ గారు, అంటే ఇక్కడ టారో కార్డ్ నేను అడుగుతాను, ఇందులో మీ జాతకరీత్యా దోషం ఉందా, ఎనర్జీ ఏంటి చెప్తుంది మనకి. ఓకేనా? సో పవన్ గారికి, పవన్ కుమార్ గారు 18 సెప్టెంబర్ 1987, వివాహం కావట్లేదు, ఆలస్యం అవుతోంది, 2 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఎనర్జీ ఏంటి పవన్ కుమార్ గారికి, ఎందుకు వివాహం అవ్వట్లేదు? అంటే కొంత ఇన్నర్ బ్యాలెన్స్ తగ్గుతుందండి. అంటే ఇన్నర్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఎనర్జీస్, శివపార్వతి తత్వంలో ఎనర్జీస్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఆ టైంకి వివాహ యోగం కలుగుతుంది పవన్ గారు. సో అట్లా ఏదో ఇన్నర్ ఎనర్జీ అన్నది, అంటే ఇన్నర్ బ్యాలెన్స్ అన్నది చాలా తక్కువ కనిపిస్తుంది ఈ టారో కార్డ్స్ బట్టి. అందువల్ల వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయండి, అలాగే శివపార్వతులను కూడా ఎక్కువ ఆరాధించండి. అర్ధనాదీశ్వర శ్లోకాలు ఉంటాయి కదా, 11 శ్లోకాలు, ప్రతిరోజు అవి విని పఠించండి. అండ్ అంటే ఆస్ట్రాలజీ ప్రకారం అయితే మనం కరెక్ట్గా రుద్రాక్ష సజెషన్ అది ఇవ్వాలి. ఇలా ఉట్టిగా డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఇచ్చినా పర్ఫెక్ట్గా మ్యాచ్ కాకపోవచ్చు. కాబట్టి ప్రస్తుతానికి లైవ్లో కాల్ కలిసింది కాబట్టి అర్ధనాదీశ్వర ఆరాధన కూడా చేయండి సుబ్రహ్మణ్య స్వామితో పాటు. సోమవారం రోజు ఆ శ్లోకాలు ప్రతిరోజు వినండి. వింటే కొంత ఇన్నర్ బ్యాలెన్స్ తక్కువ ఉందని టారో కార్డ్స్లో వచ్చింది కాబట్టి ఆ ఎనర్జీ కొంచెం ఫుల్ఫిల్ అవ్వచ్చు, కొన్ని మ్యాచెస్ అలయన్స్ రావచ్చు. కానీ మ్యారేజ్ అవ్వడానికైతే ఒక 1.5 year టైమ్ డ్యూరేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇది చేయండి పవన్ కుమార్ గారు. ఆల్ ది బెస్ట్. పవన్ గారు, మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 9676659666 అదేవిధంగా 9676815666 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక మేడంతో మాట్లాడొచ్చు. పర్సనల్గా మీ డేట్ ఆఫ్ బర్త్ని అలాగే ఆస్ట్రాలజీని కూడా విశ్లేషించి మీకు తగినటువంటి బర్త్ స్టోన్ కానీ రుద్రాక్షను కానీ సజెస్ట్ చేస్తారు.
దాని ద్వారా మరిన్ని పాజిటివ్ రిజల్ట్స్ కూడా పొందగలరు. సో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. కడప నుంచి నాగేశ్వరి గారు, నమస్తే అండి. నాగేశ్వరి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. నాగేశ్వరి గారు. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మేడం. రామారావు గారు, నమస్తే అండి. అదే మా అబ్బాయి గురించి అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ అబ్బాయి పేరు చెప్పండి. శ్రీకాకుళం అండి. ఓకే, శ్రీకాకుళం. మీ అబ్బాయి పేరండి? లంక పూర్ణచంద్ర అండి. పూర్ణచంద్ర. అవును మేడం గారు. 2008 1/28 అండి. ఓకే అండి. 2008 2008 జనవరి 28, 2008. అవును మేడం గారు. ఓకే, 28 జనవరి 2008. మేడం అవును మేడం గారు. ఏం అడగాలండి? అదే పూర్ణచంద్ర. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి. ఓకే, ఏం అడగాలి బాబు? మీరు టీవీలో చూసి మాట్లాడకండి, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూడండి క్వశ్చన్ మేడం డైరెక్ట్ గా గారు. అడగండి. అదే అబ్బాయి జాతకం గురించి ఎలా ఉంది ఏంటని. అంటే ఇక్కడ ఏదైనా సమస్య అడిగితే నేను టారో కార్డులో ఎనర్జీ చూసి దోషం ఉందా ఏం చేయాలనేది సజెస్ట్ చేస్తాను అండి. పూర్తి జాతకం ఇక్కడ చెప్పలేం కదా, టైం అంత ఉండదు. ఆస్ట్రాలజీ కూడా ఇక్కడ మనం చూడట్లేదు, షో చూస్తున్నారు కదా మీరు. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే రామారావు గారు, ఏమైనా క్వశ్చన్ ఉంటే మీకు మీ బాబుకి సంబంధించి అదొకటి అడగండి. మేడం టారో కార్డ్ తీసి అడుగుతారు. మీరు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఓకే మేడం గారు. ఓకే, క్వశ్చన్ అడుగుతారా అండి? ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. హేమ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ నుంచి అండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ఏం లేదు, ఆర్థిక సమస్యలు ఒకదానికి ఒకటి ఎక్కువైపోతుంది కానీ తరగట్లేదు. ఓకే అండి. ఎంత ఇది చేద్దామన్నా నాకు ముందు బతుకు తెరువు కనబడట్లేదు. ఓకే, హేమ గారు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉందా? 15 జూన్ 1980 అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు జనరల్గా? మిషన్ కుడతానండి, మిషన్ Yes. కుడతాను. మామూలుగా ఈ ట్రేడింగ్ కూడా మా మిషన్ మీద క్లాత్స్ అయ్యి ట్రేడ్ చేస్తా ఉంటాం. ఓకే, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అవునండి. సో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయా హేమ గారు? అవునండి, బాగా. అయితే ఎటు నుంచైనా మనీ వస్తుంది కానీ అది నిలబడట్లేదు. ఎస్ 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 ఓకే, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి హేమ గారికి. 15 జూన్ 1980. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనివర్స్? ప్లీజ్ గివ్ వన్ కార్డ్. సో ఇంట్లో సమస్యలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి హేమ గారు. సో కుటుంబ సమస్యలు ఎక్కువ అవడం వల్ల ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. యాక్చువల్గా బిజినెస్ నంబర్ అన్నమాట ఇది. 15 జూన్ ఈ కాంబినేషన్ అనేది బిజినెస్ చేయాలని, తర్వాత మంచి ఐడియాస్, బిజినెస్ స్కిల్స్ అండ్ అట్రాక్షన్ ఉన్న నెంబర్ కాంబినేషన్ ఇది, డేట్ ఆఫ్ బర్త్. ఇంత స్కిల్స్ ఉన్నా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ఎనర్జీ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయిందండి. ఒకప్పుడు చక్కగా బిజినెస్ వచ్చేది, కస్టమర్ అట్రాక్షన్ ఉండేది, మొత్తం డౌన్ అయిపోయినట్టుగా టారో కార్డ్లో తెలుస్తుంది. కరెక్టా? ఓకే, హేమ గారు లైన్ కట్ అయినట్టుంది. సో దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి సంబంధించిన హీలింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం అమ్మవారి పూజలు ఎక్కువ చేయండి ఇంట్లో. మహాలక్ష్మి అమ్మవారి పూజలు, తర్వాత వైభవలక్ష్మి వ్రతం అని ఉంటుందండి. ఫైనాన్షియల్ ప్రాస్పరిటీకి ద బెస్ట్ వ్రతం అనమాట అది. అది ఫ్రైడేస్ పర్ఫామ్ చేస్తారు, ఈవినింగ్స్ దీపం పెట్టుకొని అమ్మవారి పూజ చేస్తారు. సో లైవ్లో కాల్ కలిసింది కాబట్టి ఈ పూజలు అన్నది కొంచెం కొన్ని వారాలు, ఒక 21 వీక్స్ అలా చేస్తే బాగా ఎనర్జీ వస్తుంది. అట్లీస్ట్ 8 వీక్స్ to 9 వీక్స్ అయినా చేసుకోవచ్చు. సో ఇవి స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ సమస్యలు తగ్గాలి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నట్టుగా టారో కార్డ్స్లో వస్తుంది కాబట్టి ఈ పరిహారాలు అయితే చేయండి. ఇంకా నేమ్ వైబ్రేషన్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. న్యూమరాలజీ బట్టి ఏమీ చేంజ్ చేయక్కర్లేదు. హేమానే పిలిపించుకోండి, ఆ రకంగానే సంతకం పెట్టండి. ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ కాల్ తీసుకునే ముందు నాగరుద్రాక్ష ఒకసారి చూపించండి ప్రేక్షకులకి. సో ఈరోజు మన షోలో నాగరుద్రాక్ష చూపిస్తున్నానండి ప్రేక్షకుల కోసం. సో నాగరుద్రాక్షలో స్పెషల్లీ ఇలా పడగ ఉంటుందన్నమాట, పడగ కనిపిస్తుంది కదా. సో ఇది ఎస్పెషల్లీ ఏం చేస్తారంటే ఈ రుద్రాక్షని మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో, అలాగే సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ నాగరుద్రాక్షని ధరిస్తారనమాట. సో ఈ చాలా అరుదైన రుద్రాక్ష, ఎస్పెషల్లీ ఫర్ దిస్ డిలేడ్ మ్యారేజ్ అండ్ సంతాన సమస్యలండి. సో ఆ ఎనర్జీస్ ఎవరికైతే డౌన్ ఉంటాయో వాళ్ళకి
ఈ రుద్రాక్ష ద్వారా ఆ ఎనర్జీస్ని మనము ఇవ్వచ్చు అనమాట. ఇది కరెక్ట్ అయిన మంత్రము ప్లస్ టైమింగు, షూటబుల్ ప్లానెటరీ పొజిషన్ బట్టి, ఏ గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి చూసి ధరించినట్టయితే మనకి ఆ రకమైన అంటే సంతాన సమస్యలు, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఎనర్జీ అన్నది జనరల్గా షూట్ అవుతుంది. బట్ అగైన్ మళ్ళీ అది పర్సనల్గా జాతకం బట్టి చూసుకొని అది ఏ టైంలో ధరించాలి, ఏ మంత్రంతో ధరించాలి, ఆ రకంగా ధరించాలి. మ్యామ్ ఇప్పుడు కాల్స్ వస్తూ ఉంటున్నాయి కాబట్టి మనం తీసుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా మీరు ర్యాండమ్గా డేట్ ఆఫ్ బర్త్ చూసి కొన్ని రిజల్ట్స్ ఇస్తున్నారు. అంటే జెమ్స్ ధరించాలి, రుద్రాక్షలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళకి బయట తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది, అంటే మీరు ఇచ్చేదానికి బయట దానికి డిఫరెన్స్ ఏంటి, రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి పాజిటివ్? ఇందాక అదే కిరణ్మయ్య గారు స్టార్టింగ్ మాట్లాడుకున్నాము. జనరల్గా తెలుసుకుంటారు, షోకి కాల్ చేసి తెలుసుకుంటారు. మనం అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చెప్తూ ఉంటాము. పేరు తెలుసుకొని మళ్ళీ బయట ఎక్కడో తీసుకుంటూ ఉన్నారు. సో అది అథెంటిక్ కాదు. ఫస్ట్ థింగ్ అది ఒరిజినల్లో కాదో తెలీదు. అండ్ ఏ ప్లేస్లో తీసుకున్నారు, వాళ్ళు ఏ టైమింగ్లో దాన్ని ధరిస్తున్నారు, మంత్రము అంటే జాతకంలో స్పెసిఫిక్గా కొన్ని ప్లానెట్స్ కలయిక వల్లనే కొన్ని దోషాలు ఏర్పడతాయి కదా, అది కరెక్ట్గా మనము దాన్ని బట్టి ప్రొసీజర్ బట్టి అండ్ ఇచ్చేటప్పుడు కూడా గురువు తాలూకా బ్లెస్సింగ్తో ఇచ్చినట్టయితే హీలింగ్ ఎనర్జీ సెండ్ చేయాలండి. న్యాచురల్గా ఇప్పుడు ఏం చెప్తారంటే హస్తవాసి అంటారు కదా, ఒక్కలా ఎనర్జీ అంటే ఇప్పుడు నా పూర్వజన్మ పుణ్యం కానీ నేను పాటించే నియమాలు కానీ ఇవన్నీ కూడా ఎవరికైతే ఇస్తానో వాళ్ళకి సెండ్ అవుతుంది ఇండైరెక్ట్గా ఎనర్జీ. ఆ విషయం ఎవ్వరు దాన్ని గుర్తించరు అనమాట. ఏ గురువు దగ్గర అయితే మనం తీసుకుంటున్నామో వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ అందులో సెండ్ అవుతుంది, హీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే హీలింగ్ని సెండ్ చేస్తున్నాము త్రూ రుద్రాక్ష ద్వారా, జమ్ ద్వారా. అది మిస్ అవుతారు. మిస్ అయ్యి సో జనరల్ వేలో తీసేసుకుంటారు కదా, బట్ అక్కడ పర్టికులర్ ఎనర్జీ ఏమీ ఉండకపోవచ్చు. ఎవరో మామూలు కమర్షియల్గా సేల్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ నుంచి ఏం ఎనర్జీ వాళ్ళు తెచ్చుకోరు. సో రుద్రాక్ష పేరు ఇది వేసుకుంటే ఇది సాల్వ్ అయిపోతుంది. అలా ఎంతమంది వేసుకుంటే సాల్వ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక రుద్రాక్ష చెప్పాము, అది గర్భగౌరి రుద్రాక్ష సంతానానికి, అది వేసుకుంటే అందరికీ సంతాన సమస్యలు సాల్వ్ అయ్యాయా? అవ్వవు. కొంతమంది అంటారు ఏంటి వేసుకున్నాము, ఎక్కడో కాశీ నుంచి తెప్పించుకున్నాము, తిరుపతి నుంచి మాకు తెలిసిన వాళ్ళే తెచ్చారు, మాకు అవ్వలేదండి అంటారు. ఆ కాల్స్ కూడా మన లైవ్కి వస్తూ ఉంటాయి. మీరు చెప్పిందేనండి అంటారు. సో చెప్పింది నేనే కానీ అది నా దగ్గర తీసుకోలేదు, ఒక పద్ధతి బట్టి ఓ మంత్రం బట్టి వాళ్ళు ధరించలేదు. సో రిజల్ట్ గ్యారంటీ లేదనమాట. అంటే నా దగ్గర తీసుకున్నా కూడా నేను పర్టికులర్ టైం చెప్తాను, 1 year 1.5 year హీలింగ్ టైం ఉంటుందండి. సో డిపెండ్ అపాన్ దేర్ హారోస్కోప్ కర్మ బట్టి. సో ఎవరి కర్మ ఎంత ఉంది అన్నది మనం కొలవలేము. అది 1.5 year తెలిసిపోతుంది జాతకం చూసినప్పుడు. వీళ్ళకి ఆ పీరియడ్ అక్కడ దశా క్యాలిక్యులేషన్లో డ్యూరేషన్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము 1.5 yearలో అవుతుందా, 6 నెలల్లో అవుతుందా, అయ్యే ఎనర్జీ ఉందా. అండ్ మళ్ళీ టారో కార్డ్లో ఎనర్జీ చూపిస్తుంది. ఎప్పుడు టారో కార్డ్స్ ఒక 6 monthsకి 1 yearకి ఎనర్జీ చూపిస్తాయి. మనం అడగాలి 6 నెలలకా 1 yearకా ప్రజెంట్ ఎనర్జీ ఏంటి అని టారో కార్డులో అడిగితే ఎనర్జీ చూపిస్తుంది. టారో కార్డ్ తీయాలంటే కూడా చాలా ఉండాలండి, దీక్షగా ఉండాలి, మెడిటేషన్స్ చేయాలి, అండ్ మంచి ఫుడ్ తినాలి, అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా చాలా పద్ధతిగా ఉండాలన్నమాట. ఇంత చేస్తేనే ఆ ఎనర్జీని మనము ఆ ఇంట్యూషన్ పవర్ బట్టి టారో కార్డ్ అడగగలుగుతాం. సో టారో రీడర్ కానీ ఆస్ట్రాలజర్స్ కానీ అంతే పవిత్రంగా ఉంటారు. సో ఎనర్జీ ఇవ్వటానికి బికాస్ ఆ ఎనర్జీ సెండ్ చేయాలి కంపల్సరీ. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోండి. సజెషన్ నేనే ఇచ్చినా అది ఎక్కడ తీసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు లైవ్లో చెప్పాలన్నా కూడా భయం వేస్తుంది. పలానా రుద్రాక్ష అంటే నేను ఆల్రెడీ తీసుకున్నామండి, వేసుకున్నాము, రిజల్ట్ రాలేదు అని వస్తుంది. చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు. నేను ఎస్ అండి, స్టార్టింగ్ మన షోలో కూడా నేను చెప్పేసేదాన్ని. సో షోకి కాల్ చేశారు, పాపం వీళ్ళకి కాల్ కలిసిందని నేను చెప్తే అది బయట తీసుకుంటున్నారు. సో చాలా దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. సో ఇది ఒక స్పిరిచువల్ సబ్జెక్ట్ కాబట్టి దాన్ని స్పిరిచువల్గా పవిత్రంగానే మనం చూడాలి, జనరల్ కంటెంట్ అయితే కాదండి. సో మనకి ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్గా లైఫ్లో కనబడతాయి. ఇవేంటి స్పిరిచువల్ సబ్జెక్ట్, ఎనర్జీ కనబడదు కంటికి. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనకు కనిపించరు, ఎనర్జీ రూపంలో మనం ఫీల్ అవుతాము, ఉన్నారు మనతో భగవంతుడు ఉన్నాడు, ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. ఆ ఎనర్జీయే స్పిరిచువల్ అనమాట. ఆస్ట్రాలజీ కానీ ఏదైనా అది ఏది కంటికి కనిపించదు, మనం ఫీల్ అవుతాం. ఫలానా టైం అన్నారు, ఆ టైంలోకి అటు ఇటుగా 1-2 monthsలో అయిపోయింది, మ్యారేజ్ ప్రెడిక్షన్ ఇస్తే అయిపోయింది, సంతానం కలిగారు, ఇలా చెప్తూ ఉంటారు. సో కరెక్ట్ టైం అన్నది ఒక్కొక్కసారి క్యాలిక్యులేషన్లో చెప్పలేకపోయినా ఒక 2-3 నెలలు అటు ఇటుగా సో ఎనర్జీ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు టారో కార్డ్స్ కూడా అంతే అండి. ప్రజెంట్ ఎనర్జీ ఏంటో కరెక్ట్గా చూపిస్తుంది టారో కార్డులో. ఆ ఎనర్జీ ద్వారా వాళ్ళు ఏం చేసుకోవాలో పరిహారాలు అన్నది మనం చెప్తూ ఉన్నాం అనమాట. సో అలా ఎవరు కూడా పద్ధతి ప్రకారం వేసుకుంటేనే రిజల్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి. అది మేడం కాలర్ లైన్లో ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి పోచన్న గారు. నమస్తే అండి.
నమస్తే మేడం. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మేడం మా బాబు గురించి తెలుసుకుందాం. మీ బాబు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేమ్ త్రిలోచన్ మేడం. త్రిలోచన్. డేట్ ఆఫ్ బర్త్ 2/7/2009. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. మేడం నమస్కారం. నమస్తే అండి. ఏం అడగాలండి బాబు గురించి? బాబు అసలు బాగా మారం చేస్తాడు మేడం. ఇప్పుడు 15 years ఉన్నాయి, 10th class. ఓకే. త్రిలోచన్ అనే పిలుస్తారా బాబుని? త్రిలోచన్ అని పిలుస్తాను. సో నేమ్ వైబ్రేషన్ ఒకటి కరెక్ట్గా లేదండి. త్రిలోచన్ అన్న పేరులో నంబర్ 4 వైబ్రేషన్ వస్తుంది. బాగా మొండితనం చేస్తాడండి, అస్సలు ఏది ఓపెన్గా చెప్పడు. ఓకే, ఆటలు ఇవి అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు, స్టడీ అంటే కాన్సన్ట్రేషన్ అస్సలు చూపించడండి. అదొక ప్రాబ్లం కనిపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్లో. సో మెయిన్ థింగ్ ఏంటంటే మొండితనము, ఏది చెప్పినా అది రివర్స్, అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయండి. అండ్ నేమ్ వైబ్రేషన్లో కొంచెం కరెక్షన్ ఇవ్వాలి నేమ్, ఎందుకంటే మొత్తం ఆస్ట్రాలజీ చూసి కరెక్షన్ ఇస్తే బెటరు. త్రిలోచన్ ఈజ్ అ నెగిటివ్ వైబ్రేషన్ అండి. ఇతను నెంబర్ 2లో ఉన్నారు, 4 షూట్ అవ్వట్లేదు. సో ఎనర్జీ చూద్దాం త్రిలోచన్ది. ఎందుకు మారం చేస్తున్నారు, ఎందుకు మొండితనం చేస్తున్నారు త్రిలోచన్ చూద్దాం. ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్. ఎనర్జీ ఏంటి ఇక్కడ? ఎస్ అండి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరెక్ట్గా మీరు తనకి ట్రీట్మెంట్ ఇచ్చే విధానంలో కూడా తేడా ఉందని అంటే టారోలో చెప్తుంది. ఎందుకంటే మీరు కరెక్ట్గా అంటే అతి ముద్దు చేయొద్దు, అతి స్ట్రిక్ట్ చేయొద్దు, ప్రతిదీ బ్యాలెన్స్ చేయాలి. మీరు అయితే అతి స్ట్రిక్ట్గా ఉంటున్నారు, లేదా అతి ముద్దు చేస్తున్నారు. ఈ రెండు ఏదో బ్యాలెన్స్ తప్పుతుందని ఎనర్జీలో చూపిస్తుంది. అండ్ నేమ్ వైబ్రేషన్ కూడా త్రిలోచన్ కాలింగ్ నేమ్ అయితే బాగాలేదండి. సో కొంత కరెక్షన్ తీసుకుంటే బెటరు. సో అది ఆస్ట్రాలజీ బట్టి చూసే నేమ్ కరెక్షన్స్ ఇస్తే కరెక్ట్గా ఉంటుందండి. ఆల్ ది బెస్ట్. పోచన్న గారు లైవ్ అయిపోయిన తర్వాత 9676659366 అలాగే 9676815366 ఈ నెంబర్కి కాల్ చేసి మీ బాబు గురించి డీటెయిల్స్ చెప్తే మేడం మెడిటేషన్ చేసి ఉన్నటువంటి జెమ్స్ అలాగే రుద్రాక్షను కూడా సజెస్ట్ చేస్తారు, అలాగే మూలమంత్రం కూడా ఇస్తారండి. సో మీరు కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు విజయకృష్ణ గారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పర్చూరు నుంచి మేడం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బ్రదర్ గురించి తెలుసుకుందామండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. విజయకృష్ణ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 ఓకే 8 ఓకే 1989 మేడం. ఓకే అండి. ఏం అడగాలండి తన గురించి? తన గురించి జాబ్ చేయట్లేదు మేడం, ఇంకా వివాహం కాలేదు. అసలు జాబ్ వస్తుందా రాదా, ప్రైవేట్ జాబ్, బీటెక్ చదివాడు మేడం, సిఎస్సి. అదే అంటే ఇదివరకు జాబ్ చేసి మానేస్తారా? చేయలేదు మేడం, అసలుకి జాబ్ పొమ్మంటే పోవట్లేదు. జాబ్ అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఓకే, సో అడుగుతానండి. టారో ఎనర్జీ అంటే బీటెక్ కంప్లీట్ చేశారు కానీ జాబ్ ఏం చేయట్లేదు, మ్యారేజ్ కూడా కాలేదు. అవును మేడం. ఓకే, సో అతని ఎనర్జీ ఏంటి, తనకి ఏం దోషం ఉందో నేను చూస్తానండి. వాట్ ఈస్ ద ఎనర్జీస్ అన్నవి నేను టారో కార్డ్ ద్వారా అడుగుతాను. వాట్ ఈస్ ద ఎనర్జీస్ ఆఫ్ విజయకృష్ణ గారు? డేట్ ఆఫ్ బర్త్ ఈస్ 25 August 1989. జాబ్ చేయట్లేదు, మ్యారేజ్ కూడా కాలేదు. రీజన్ ఏంటి? బాగా ఎవరో మిస్లీడ్ చేస్తున్నారండి తన లైఫ్లో. ఫ్రెండ్స్ అని వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి విజయకృష్ణ గారికి. అలా ఏం లేదు మేడం. సో ఏదో సంథింగ్ అంటే కొంచెం తను సీరియస్గా తీసుకోవట్లేదు. టారో ఎనర్జీలో ఏంటంటే సీరియస్గా కెరియర్ని తీసుకోవట్లేదు, దేన్ని తీసుకోవట్లేదు. సంథింగ్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారండి, ఒకసారి కనుక్కోండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఏదో మిస్గైడ్ చేయటమో లేకపోతే బిజినెస్ చేద్దామని చెప్పడమో ఏదో సంథింగ్ జరుగుతోందండి తన లైఫ్లో. ఒకసారి మీరు పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడండి తనతో, ఎందుకంటే టారో కార్డ్ ఎనర్జీ ఎప్పుడూ రాంగ్ చెప్పదండి. సో మీరు మీ బ్రదర్తో ఒకసారి మాట్లాడండి. తర్వాత కాలింగ్ వచ్చి విజయకృష్ణ అని ఫుల్గా పిలండి, కాలింగ్ నేమ్. ఓకే, సో కొంచెం బెటర్ రావాలంటే విజయకృష్ణ అని కాలింగ్ నేమ్ పిలండి. ఎందుకంటే విజయ్ అన్న కృష్ణ అన్న ఎనర్జీస్ మళ్ళీ డిస్టర్బ్ అవుతున్నాయి, పాజిటివ్ ఎనర్జీ రావట్లేదు. కాలింగ్ నేమ్లో ఇబ్బంది ఉంది, మరి ఏమని పిలుస్తారో తెలీదు. విజయకృష్ణ కాలింగ్ స్ట్రైట్ అవే పిలండి, సంతకం కూడా అలాగే పెట్టుకోమని చెప్పండి. అండ్ కొంచెం ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారండి తన లైఫ్లో, వాళ్ళంతా కూడా మిస్గైడ్ చేస్తున్నారు తనని, అదొకసారి కనుక్కోండి. ఆల్ ది బెస్ట్.
మేడం ఇప్పుడు జనరల్గా 1 నెంబర్ వైబ్రేషన్ వచ్చే నెంబర్స్ ఉంటాయి, 1, 10, 19, 28. వారికి ఏ విధంగా ఉంటుంది మేడం? ఏం చేస్తే మంచిది అంటారు? జనరల్గా 1 నెంబర్ అనేసరికి వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళకి కన్నింగ్ అన్నది ఉండదండి, మ్యానిపులేటివ్ అన్నది తెలీదు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. సింగిల్ 1లో లీడర్షిప్ క్వాలిటీస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. 19లో కొంచెము స్టార్టింగ్ వాళ్ళు భయంగా ఉంటారు, ఏజ్ ఒక 40 దాటిన తర్వాత బాగా అగ్రెసివ్గా ఉంటారు 19 నెంబర్. 28 నెంబర్లో అగ్రెసివ్ లక్షణాలు, లీడర్షిప్ ఉంటాయి అండ్ కళాత్మకమైన ఇది కూడా ఉంటాయి, అంటే మోస్ట్ ఆఫ్ సింగర్స్ అలా 28 బార్న్ ఉంటారు. సో మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్లో ఎక్కువ సవాళ్ళు ఎదురవుతాయి. సో అందరూ వాళ్ళ యొక్క గ్రోత్ని కొంచెం ఓరవలేక ఇబ్బంది పెడుతూ ఉంటారు. బట్ ఎనీవే వాళ్ళు ఏదైతే ఖచ్చితంగా అనుకుంటారో అది లైఫ్లో చేస్తారు. అలా పైకి మెత్తగా కనిపిస్తారు కానీ లోపల మాత్రము చాలా ఫైర్ ఉంటుంది వాళ్ళలో. అంటే బార్న్ మంత్స్ మారిపోయేసరికి క్వాలిటీస్ కొంచెం చేంజ్ అయిపోతాయండి. బట్ బేసిక్గా 1 నెంబర్ ఎలా ఉంటుంది అన్న దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి గ్రోత్ అంతా కూడా 28, 37 తర్వాతనే లైఫ్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఎక్కువ లైట్ కలర్స్ వేసుకుంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. తర్వాత యూజువల్లీ వీళ్ళకి హెడ్ఏక్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి డ్యూ టు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల. సో 1 నెంబర్ వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే వర్క్ చేయండి, దానికి తగ్గట్టుగా రెస్ట్ కూడా తీసుకోవాలి. నిద్ర చాలా తక్కువ ఉంటుంది, లైఫ్లో ఎక్కువ గోల్స్ పెట్టుకొని సమస్యతో అలా సఫర్ అవుతూ ఉంటారు, అయ్యో నేను గోల్ రీచ్ అవ్వలేదని. బట్ సేమ్ టైం విశ్రాంతి అవసరము, ఎంటర్టైన్మెంట్ అవసరము, మైండ్ రీఛార్జ్ కూడా అవసరము. కాబట్టి 1 నెంబర్లు ఎవరు బాగున్నాయారో కెరియర్తో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా సో నెక్స్ట్ వీక్లో ఇంకా కొన్ని క్వాలిటీస్ 1 నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మేడం. మ్యామ్ మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మేడం. సో చూసారు కదండి, ఈరోజు ఎవరైతే కాల్స్ కనెక్ట్ అవ్వలేదో, అలాగే నేమ్ కరెక్షన్ కానీ లేదంటే ఆస్ట్రాలజీ కానీ స్పెషల్గా సంప్రదించాలి అనుకుంటే 9676659666, అలాగే 96768166 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేడంతో మాట్లాడండి, ఆవిడిచ్చే సలహాలు సూచనలు తీసుకోండి. అదేవిధంగా ఒరిజినల్ జెమ్స్ అలాగే రుద్రాక్షలు ఇస్తారండి, మెడిటేషన్ చేసి అలాగే మూలమంత్రం కూడా ఇస్తారు, దానివల్ల మీరు 100% రిజల్ట్స్ పొందగలరు. సో ఇది ఇవాటి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి BRK న్యూస్.